హాయ్ ఫ్రెండ్స్, 70th నేషనల్ ఫిలిం అవార్డ్స్ వచ్చేసాయి. ఫస్ట్ మనం కొన్ని ఇంపార్టెంట్ అవార్డ్స్ చూద్దాం. బెస్ట్ ఫిలిం ఆటం మలయాళం, బెస్ట్ డెబ్యూట్ ఫిలిం ఫౌజా, బెస్ట్ ఫిలిం ప్రొడ్యూసింగ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ కాంతారా కన్నడ, బెస్ట్ ఫిలిం ఇన్ ఏవిజీసీ బ్రహ్మాస్త్ర పార్ట్ 1, బెస్ట్ యాక్టర్ లీడింగ్ రోల్ నిత్యా మీనన్, మానసి పారేఖ్, రిషబ్ శెట్టి. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ వచ్చి శ్రీపద్ మాలికాపురం. రీజనల్ ఫిలిమ్స్లో బెస్ట్ తెలుగు ఫిలిం కార్తికేయ 2, తమిళ్లో పొనియన్ సెల్వన్ పార్ట్ 1, కన్నడలో కేజీఎఫ్ పార్ట్ 2. ఇకపోతే బెస్ట్ యాక్టర్ అవార్డ్ మనకి రిషబ్ శెట్టికి వచ్చింది కదా, ఇది వర్తా కాదా అనేది చూద్దాం. నేనైతే నా దృష్టిలో 100% వర్త్. మూవీ చూశాక మనకి గుర్తుండేది రిషబ్ శెట్టి క్లైమాక్స్ యాక్టింగ్ మాత్రమే. సో బెస్ట్ యాక్టర్ ఈస్ ఫేర్ మూవీ ఇక్కడ. నెక్స్ట్ బెస్ట్ రీజనల్ ఫిలిం మన తెలుగులో కార్తికేయ 2. ఇది ఫేరా కాదా అంటే నా ప్రకారం అయితే ఫేర్. ఎందుకంటే తెలుగు నుండి అప్పటి వరకు బిగ్ బడ్జెట్ మూవీస్ మాత్రమే పాన్ ఇండియన్ హిట్ అయ్యాయి. కార్తికేయ చిన్న బడ్జెట్ అయినా కూడా పాన్ ఇండియన్ హిట్ అయ్యి మైథాలజీ మూవీస్ తీయడంలో తెలుగు ఇండస్ట్రీ టాప్ అని ప్రూవ్ చేసింది. సో ఇట్ డిజర్వ్స్ దిస్ అవార్డ్. ఖచ్చితంగా ఈ సినిమాకి ఈ అవార్డు రావాల్సిందే, ఎందుకంటే ఇంకా మంచి మంచి మూవీస్ వస్తున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ కల్కి కానీ ఇవన్నీ కొంచెం మన మైథాలజీ రిలేటెడే ఉన్నాయి కాబట్టి ఇది బెస్ట్ ఫిలిం ఇన్ ఏవిజీసీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవిజీసీ అంటే యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్. మూవీ ఎలా ఉన్నా విజువల్స్ పరంగా టాప్ క్లాస్ ఉంటాయి. వర్త్ మామ వర్త్. సో ఈ 3 కేటగిరీస్ మాత్రం ఖచ్చితంగా 100% వీటికే రావాల్సింది, వచ్చాయి. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఇవి నాకు ఇంపార్టెన్స్ అవార్డ్ అనిపించాయి, అందుకే చెప్పాను. కంగ్రాచులేషన్స్ ఫర్ ద హోల్ టీమ్స్ ఆఫ్ ద ఆల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిమ్స్.